తర్వాత ముసుగు అనేటువంటి ఒక ప్రశ్న అడిగారు. స్త్రీ ముసుగు వేసుకునేటువంటి దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా మనం గమనించినప్పుడు స్త్రీ ముసుగు వేసుకోవటము అని చెప్పేసి అంటారంటే ఒక క్లాత్ తీసుకొని మనం తలపైన వేసుకుంటూ ఉంటాం. వాస్తవంగా స్త్రీ ముసుగు వేసుకోవటం అంటే ఆల్రెడీ ఆమెకు ముసుగుగా ఏం చేశాడంటే దేవుడు తల వెంట్రుకలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. తల వెంట్రుకలు ఎవరికైతే పొడవైనటువంటి తల వెంట్రుకలు ఉంటాయో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు 15వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనము, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడెను. ముసుగేసుకోవాలని అన్నారు కదా, తల వెంట్రుకలే పైట చెంగు. కాబట్టి తల వెంట్రుకలు కనుక పొడవుగా ఉంటే ఆల్రెడీ ఆమెకు పైట చెంగు ఉన్నట్లే, ముసుగు ఉన్నట్లే. అవి లేవనుకోండి, ప్రత్యేకంగా ముసుగు వేసుకోవాలి, పొడవైన తల వెంట్రుకలు లేకపోతే కత్తిరించేసుకుంటే. కాబట్టి తల వెంట్రుకలు పైట చెంగుగా ఉన్నాయి. అంటే ఆల్రెడీ మరి పొడవైన జుట్టు ఉంది, అయినా సరే పైట చెంగు వేసుకుంటున్నారు కదా అంటే అలవాటై వేసుకుంటున్నారు అంతే. కాబట్టి పొడవైన తల వెంట్రుకలు కనుక ఉన్నట్లయితే ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పైట చెంగు ఉంది, పైట చెంగు మీద ఇంకో పైట చెంగు వేస్తున్నారు అంతే. ఒకవేళ అంత పొడవైన తల వెంట్రుకలు లేవు అనుకోండి, వేసుకోవాలి. ఎందుకు ఈ పైట చెంగు అంటే అది విధేయతకు గుర్తు, అది ఆ లోబడి ఉండటానికి గుర్తు అన్నమాట.